హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం మోడల్ పేపర్ 5కి అయితే వస్తామండి. RGUKT IIIT ఎంట్రన్స్ టెస్ట్ మోడల్ పేపర్ 5కి అయితే వస్తాం. అయితే చాలామంది ఫాస్ట్గా అవుతుంది అంటున్నారు. మరి నేనేంటంటే టాప్ 20 మోడల్ పేపర్స్ తయారు చేస్తున్నాను. అదేవిధంగా ఎక్స్ట్రా స్టడీ లెవెల్కి 10,000 బిట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఏంటంటే ఈ రోజు నుండి మెగా గ్రాండ్ టెస్ట్ 1, మెగా గ్రాండ్ టెస్ట్ అని సో మీకు ఎగ్జామ్ వరకు టాప్ 20 మెగా గ్రాండ్ టెస్ట్ అనేది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో అందులోని భాగంగా ఈరోజు నేను మెగా గ్రాండ్ టెస్ట్ 1 అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది ఓన్లీ ఒకసారి మాత్రమే రాయడానికి అవుతుంది. సో మళ్ళీ రాయడానికి అవ్వదు. సో మీరు రాయాలనుకుంటే మళ్ళీ వేరే జీమెయిల్ ఓపెన్ చేసి అప్పుడు రాయాలి. ఇది చాలా తలనొప్పి. కనుక ఏంటంటే మీరు ఒకసారి మాత్రమే రాయడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు పేపర్ మీద చేసి ఆన్సర్స్ వచ్చిన తర్వాత రాయండి. ఎందుకంటే ఈ మెగా గ్రాండ్ టెస్ట్కి టాపర్స్ లిస్ట్ అనేది మీకు నా యొక్క వెబ్సైట్లో మీకు పొందుపరచడం జరుగుతుంది. ఎందుకంటే మీకు 20 మార్క్స్ నుండి 1 మార్క్ వచ్చినంత వరకు అందరికీ కూడా ర్యాంక్స్ ఇస్తాను. సో కనుక మనకి ర్యాంకర్స్ ఖచ్చితంగా 2000 ప్లస్ ఉంటారు. 2000, 3000, 4000, 5000 కూడా ఉంటారు ప్లస్. కనుక ఈ స్టేట్లోని 5000లో మన ర్యాంక్ ఎంత వచ్చింది అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. అందుకని మెగా గ్రాండ్ టెస్ట్ అనేది ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాను. కనుక మీరు మీ యొక్క ఆన్సర్స్ని బాగా చేయండి. ఎందుకంటే 20 out of 20 అనేది ఈసారి చాలా తక్కువ మందికి వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ ఇస్తున్నాను కనుక. సో కనుక మీకు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అనేది మార్కులు బట్టి ఉంటుంది. కనుక అట్ ద సేమ్ టైం కూడా బట్టి ఉంటుంది. రోజు ఖచ్చితంగా మీకు ఈ వీడియో తర్వాత మీకు మెగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో ఈరోజు ఆల్రెడీ పోస్ట్ చేసిన కనుక రేపు నుండి మీకు ఈ వీడియో తర్వాత అంటే మోడల్ పేపర్ తర్వాత వెంటనే నేను మెగా గ్రాండ్ టెస్ట్ అనేది రిలీజ్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు వస్తుంది. సో మీకు 24 hours అయితే టైం ఇస్తున్నాను రాయడానికి. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచించి రాయండి. సో నెక్స్ట్ రోజు 5 o'clock వరకు టైం ఇస్తాను. ఆ నెక్స్ట్ రోజు 5 o'clock వరకు మీరు పంపించవచ్చు ఆన్సర్స్. కనుక చాలా జాగ్రత్తగా రాయండి. సో నేనైతే మీకోసం చాలా టెస్టులు, మెగా గ్రాండ్ టెస్టులు, నెక్స్ట్ ఫైనల్ మెగా గ్రాండ్ టెస్ట్, అదేవిధంగా ఎక్స్ట్రా స్టడీ లెవెల్, అదేవిధంగా టాప్ 20 మోడల్ పేపర్స్, సో ఇలా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాను. కనుక నేనైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను. మరి నా వంతుగా నేను చేస్తున్నాను, మరి మీ వంతుగా మీరు చేయాలి. నా యొక్క లక్ష్యం ఏంటంటే, నా యొక్క గమ్యం ఏంటంటే, సో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా పాలిటెక్నిక్ వాళ్ళు ఒక టాప్ 30 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో అంటే టాప్ 30 మెంబర్స్ బిలో 1000 లోపు ర్యాంక్స్ అయితే వచ్చాయి. కానీ నాకు ఒక 20 మెంబర్స్ మాత్రమే పంపించారు. కనుక నేను ఆ 20 మెంబర్స్ని మీకు చూపించాను. బట్ IIITలో మటుకు ప్రతి సెంటర్లోనూ, ప్రతి యూనివర్సిటీలోనూ మినిమం 100 మంది మన గౌరీ స్మార్ట్ ఛానల్ ద్వారా ఉండాలని నా యొక్క ఆకాంక్ష, నా యొక్క కోరిక. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే ఈ వీడియోని కొంచెం స్లోగానే చెప్తాను. ఎందుకంటే చాలామంది స్లోగా చెప్పండి అంటున్నారు. కనుక కొంచెం స్లోగానే చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఇంకా స్పీడ్ అయిందంటే మటుకు మీ యూట్యూబ్ సెట్టింగ్స్లోని స్పీడ్ని నార్మల్ కన్నా తక్కువ పెట్టుకోండి. 0.5 కానీ 0.25 కానీ, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ద సమ్ ఆఫ్ 2 numbers is 1000, దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ స్క్వేర్స్ ఈస్ 2,56,000. ఫైండ్ ద నెంబర్స్. చూడండి, మనకి 2 యాడ్ చేస్తే 1000 రావాలి. సో ప్రతి ఆప్షన్లో కూడా 2 యాడ్ చేస్తే 1000 వస్తుంది. ద డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే మనకి 2,56,000 రావాలి. నేనేం చేశానంటే సెకండ్ ఆప్షన్ తీసుకున్నాను. డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే అర్థం ఏంటి? 628 స్క్వేర్ మైనస్ 372 స్క్వేర్ అంటే A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. అప్పుడు నేను ఏం చేశాను అంటే A ప్లస్ B ఇంటూ A మైనస్ B చేశాను. సో A ప్లస్ B చేస్తే మనకి ఆల్రెడీ 1000 అని తెలుసు. A మైనస్ B చేస్తే మనకి 256 వస్తుంది. ఎందుకంటే 8లో 2 తీస్తే 6 వస్తుంది, 12లో 7 తీస్తే 5 వస్తుంది, ఇక్కడ 5లో 3 తీస్తే 2 వస్తుంది. అంటే 256 ఇంటూ 1000 ఎంత? 2,56,000. కనుక ఆప్షన్ బి. సో ఆ విధంగా చేయాలి. A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ చేసి మళ్ళీ దాన్ని స్క్వేర్ చేయకూడదు. A ప్లస్ B ఇంటూ A మైనస్ B చేస్తే అది షార్ట్ కట్ మాట. ఇప్పుడు ఈ సమ్ మనం చేయడానికి మినిమం 5-6 minutes పడుతుంది. కానీ అంత అవసరం లేదండి. జస్ట్ 30 seconds చాలు. ఆ 30 seconds చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్లో 7 వేస్తే 93, 7 అంటే 189 రాదు. కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏంటంటే 93 మైనస్ 141. సో మనకి 45 అనేది రాదు. కనుక అది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా థర్డ్ ఆప్షన్ వేసేసరికి మనకి థర్డ్ ఆప్షన్ కూడా మనకి 141 ఇంటూ 92 అంటే 180. 140, 180 అది కూడా ఎక్కువైపోతుంది. కనుక అది కూడా రాంగ్. సో డి ఆప్షన్ నుండి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో 141 2 282 మైనస్ 93 చేస్తే 189 వస్తుంది. అదేవిధంగా సెకండ్ ఆప్షన్లో 93 2 186 మైనస్ 141 సో 945 అవుతుంది. కనుక ఆప్షన్ ప్రకారం సెకండ్ ఆప్షన్ ఈజీ అయింది. 30 secondsలో మన ఆన్సర్ అనేది అయిపోయింది. నెక్స్ట్, if the system of the equations has infinite many solutions, then సో ఇక్కడ మనకి ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2. కనుక నేను 2a/2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b/3,
2 క్యాన్సిల్ అయితే 3 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఈ ఏ సైడ్ వస్తే 2a ఈజ్ ఈక్వల్ టు బి. సో 2a ఈజ్ ఈక్వల్ టు బి అన్న బి ఈజ్ ఈక్వల్ టు 2a అన్న ఒకటే కదా, అంటే సెకండ్ ఆప్షన్. The squares of 2 consecutive integers differ by 13, then the largest integer is. సో మనకేంటి ఏవైనా 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యొక్క డిఫరెన్స్ అనేది 13 రావాలి. అంటే నేను 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ తీస్తే 3 వస్తుంది, 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ తీసుకుంటే 5 వస్తుంది, 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ తీసుకుంటే 7 వస్తుంది, 5 స్క్వేర్ మైనస్ 16 4 స్క్వేర్ తీసుకుంటే 9 వస్తుంది, 6 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ తీసుకుంటే 11 వస్తుంది, 7 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ తీసుకుంటే 13 వచ్చింది. అంటే 7 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ ఈక్వల్ 13 కనుక అందులో హైయెస్ట్ నెంబర్ 7 కనుక ఆన్సర్ 7. ఇది ఒక మెథడ్. ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఇచ్చినవన్నీ కూడా ఆప్షన్స్ హైయెస్ట్ నెంబర్ అడిగారు కనుక సో 12 స్క్వేర్ మైనస్ 11 స్క్వేర్ చేయాలి, 13 వస్తే అదే ఆన్సర్. సో 6 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ చేయాలి, ఒకవేళ 13 వస్తే అదే ఆన్సర్. 7 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ చేయాలి, 13 వచ్చింది కనుక ఇదే ఆన్సర్. అది కూడా చేయొచ్చు అలాగేనా. నెక్స్ట్, ఇఫ్ 2x minus 3/x ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ x ఈజ్ ఈక్వల్ టు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం చేయాలండి. నేను థర్డ్ ఆప్షన్ వేసాను చూడండి. ఎక్స్ బదులు -1/2 వేస్తే 2 క్యాన్సిల్ అయితే -1. ఇక్కడ 3/2 అంటే 3/1/2 అంటే 2 పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు -× ప్లస్ 6 అవుతుంది. 6 - 1 అంటే 5. అదేవిధంగా మళ్ళీ 3 వేస్తే 3 2 = 6, 3 వేస్తే 3/3 అంటే 1, 6 - 1 అంటే 5. కనుక థర్డ్ ఆప్షన్ సరిపోయింది. కనుక ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పెర్ఫెక్ట్ స్క్వేర్ దెన్ బి ఈజ్ ఈక్వల్ టు. ఎప్పుడైనా సరే పెర్ఫెక్ట్ స్క్వేర్ అయిందంటే మనకేంటి b² - 4ac. సో ఖచ్చితంగా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే b² మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కనుక పెర్ఫెక్ట్ స్క్వేర్. అప్పుడు b² - 4ac ఈజ్ ఈక్వల్ 0 అయితే b² ఈజ్ ఈక్వల్ టు 4ac అవుతుంది. ద nth టర్మ్ ఆఫ్ ది ప్రోగ్రెషన్ అండ్ nth టర్మ్ ఆఫ్ ది ప్రోగ్రెషన్ ఆర్ సేమ్ దెన్ n వాల్యూ. ఇక్కడ 63 65 67 69 అలా రాసుకున్నాను, 83 వరకు రాసుకున్నాను. ఇక్కడ కూడా 3 10 17 అలాగా 83 రాసుకున్నాను. అక్కడ 83 ఇక్కడ 83 కామన్గా వచ్చింది కనుక మనకి ఎన్ని టైమ్స్ అందులో 13 టైమ్ ఇందులో కూడా 13 టైమ్. అంటే ఫస్ట్ ప్రోగ్రెషన్లో ఏదైతే టర్మ్ ఈక్వల్ ఇందులో కూడా అదే టైం ఈక్వల్ అవ్వాలి, అప్పుడు మనకు అది ఆన్సర్ అవుతుంది. సో అందులో 13 టైమ్ 83, ఇందులో కూడా 13 టైమ్ 83 కనుక ఆన్సర్ 13 టైమ్ అనేది కరెక్ట్ కనుక n విల్ ఈక్వల్ 13. జీపీలో థర్డ్ టర్మ్ 24, 6 టైమ్ నుంచి 192. అయితే 10th టర్మ్ అడుగుతున్నారు. సో అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు 6th టర్మ్ బై థర్డ్ టర్మ్ అంటే a × r⁴ a × r² ఈజ్ ఈక్వల్ టు 192/24. ఏ క్యాన్సిల్ అవుతుంది, r³ ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. ఎందుకంటే 24 1s are 24 8s are. సో r వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు థర్డ్ టర్మ్లో వేస్తే అప్పుడు ఏమవుతుంది, a × r² ఈజ్ ఈక్వల్ టు 24, a × 2² అంటే 4, 4 ఈజ్ ఈక్వల్ టు 24, 4 1s are 4 6s are, a ఈక్వల్ టు 6 వచ్చింది. కనుక ఇప్పుడు మనకి ఏం కావాలి, 10th టర్మ్ కావాలి. అంటే a × r⁴ రాసుకున్నాను. సో 6 × 2⁴. సో 6 అంటే 6a, 2⁴ అంటే 512, 6 2s are 12, 1 6 1s are 6 + 1 7, 6 5s are 30. సో 3070 is the answer, first option. Sum of the n terms n into n plus 1/2. Sum of the n odd numbers అంటే n². కనుక ఇప్పుడు మనం n into n plus 1/2 into n² అంటే n క్యాన్సిల్ అయితే n plus 1/2n అంటే సెకండ్ ఆప్షన్ n plus 1/2n. ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్స్. సో మనకి పాసింగ్ త్రూ దిస్ పాయింట్స్ అంటే ఈ 2 పాయింట్స్ మనకి ఇందులో సాటిస్ఫై చేస్తుంది, అదే ఆన్సర్. మనకి 0,0 అనేది 4 ఆప్షన్స్ సాటిస్ఫై చేస్తుంది కనుక సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చెక్ చేస్తున్నాను. సో అప్పుడు a ఇంటూ y అంటే ఏంటి మనకి b sin θ sin α కనుక b sin α వేసాను ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ tan α అంటే sin α cos α. x అంటే ఏంటి a cos α కనుక a cos α రాశాను. ఇక్కడ cos α క్యాన్సిల్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ ab sin α, రైట్ సైడ్ కూడా ba sin α అంటే రెండు సైడ్ ఈక్వల్ అయింది కనుక ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అయింది కనుక ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై. సో ఇది జనరల్గా స్టూడెంట్స్ ఆ డెల్టా ఈజ్ కూడా హాఫ్ మాడ్యులస్ అని వేస్తే చేస్తారు, సమ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక 5 minutes 4 minutes పడుతుంది. ఒక సమ్కి 5 minutes 4 minutes అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా టైం వేస్ట్. కనుక నేను చెప్పే షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ షార్ట్ కట్స్ బాగా చాలా యూజ్ అవుతుందండి. నేను చెప్పే షార్ట్ కట్ a వాల్యూ 1, b వాల్యూ 2, c వాల్యూ 3 తీసుకుని అప్పుడు 1,5, 2,4, 3,3. ఎందుకంటే b + c అంటే అంత 2 + 3 అంటే 5, b వాల్యూ 2, c వాల్యూ 3, a వాల్యూ 1 కనుక 3 + 1 4. సో అంటే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏరియా చేయవలసిన లేదు ఎందుకంటే ఇవి ఖచ్చితంగా మనకి కొలినియర్ అవుతాయి. సో చూడండి 1,5, 2,4 ఎందుకంటే ఇవి స్లోప్స్ అనేది మనకి ఈక్వల్, స్లోప్స్ ఈక్వల్ అయితే మనకి అది కొలినియర్ అవుతుంది. కనుక నేను ఒక కోఆర్డినేట్ యాక్సెస్ మీద ఈ పాయింట్ని డినోట్ చేశాను. 1,5 డినోట్ చేశాను, 2,4 డినోట్ చేశాను, 3,3 డినోట్ చేశాను. ఇవి డ్రా చేసిన ఒక ట్రయాంగిల్ రాలే, ఒక లైన్ వచ్చింది. ఒక లైన్ వచ్చిందంటే అక్కడ ఏరియా లేనట్టు, అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0. ఏరియా అంటే ట్రయాంగిల్ లేదు, ట్రయాంగిల్ అయితే ఏరియా ఉండదు, ఏరియా లేదంటే 0 అంట. ద నియరెస్ట్ పాయింట్ ఫ్రమ్ ది ఆరిజిన్. సో ఇక్కడ మనకి ఆరిజిన్ నుండి ఈ 4 పాయింట్స్ మనం ఫైండ్ చేయాలి. ఎందుకంటే చాలా ఈజీ అండి. x² + y² కనుక 2² + 1² అంటే 5 √5, 3² + 1² అంటే 9 + 1 √10, 5² + 0² అంటే √25, 2² + 3² అంటే 4 + 9 అంటే √13. ఇప్పుడు ఇందులో ఏది తక్కువ వాల్యూ, √5 అనేది తక్కువ కనుక అదే నియరెస్ట్ వాల్యూ, ఎందుకంటే డిస్టెన్స్ అనేది తక్కువ ఉంది కనుక.
ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ దెన్ ద 1/a + 1/b సో ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. మీరు కావాలంటే సో షార్ట్కట్ ఫామ్లో x1/x2 = 1/y2 వేసుకొని చేయండి. ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ దిస్ 2 పాయింట్స్ సో ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయింది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అండి. ఎందుకంటే చూడండి 4 2s are 8 - 21 8 - 21 8 - 21 సో ఇది థర్డ్ ఆప్షన్ అండి. థర్డ్ ఆప్షన్ అవుతుంది ఎందుకంటే మనకి 8 - 21 అంటే -13 వస్తుంది కానీ మనం +13 రావాలి కనుక -13 రావాలంటే ఆప్షన్ సి అవుతుంది. చూడండి ఆప్షన్ సి చూడండి ఏ కాదు. సో 4 2s are 8 - 21 8 - 21 అంటే -13 సో +13 క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ సెకండ్ పాయింట్ వేద్దాం. 2 1s are 2 -15 సో 2 + 13 15 15 - 15 0 కనుక ఇది సి ఆప్షన్ అండి ఏ కాదు. సో బై మిస్టేక్ మాట ఇది. నెక్స్ట్ ఇన్ ఈక్వల్ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ ఏడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ దెన్ ఏడీ స్క్వేర్. ఇక్కడ మనకి ఒక ప్రాపర్టీ ఉందండి ఏంటంటే ద స్క్వేర్స్ ఆఫ్ ది sides of a triangle the sum of the squares of two sides is equal to the so twice of the sum of the median square and its opposite half of the square మాట. సో ఆ ఫార్ములా ప్రకారం ఏంటంటే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 × ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఇది ఫార్ములా. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో ఏంటంటే మనం సో అన్నీ ఈక్వల్ కనుక సో ఇక్కడ మనకి ఏడీ స్క్వేర్ వస్తుందంటే 3 × సిడీ స్క్వేర్ వస్తుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి 3 × సిడీ స్క్వేర్. ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఏబీసీ డిఈఎఫ్ AB/DE ఈజ్ ఈక్వల్ టు BEC/FE ఈజ్ ఈక్వల్ CA/FD ఇవి మాట. సో దీన్ని ఇప్పుడు ఏం చేశాడంటే మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. చూడండి ఎందుకంటే FDE CAB సో సరిపోయింది కదా FED CAB కనుక ఫస్ట్ ఆప్షన్ అనేది సరిపోయింది. అంటే మనకి ఇంకా సింపుల్ చెప్పాలంటే ABC అంటే ఏ మధ్యలో ఉంది కనుక ABC ఇక్కడ D మధ్యలో ఉంది కనుక DEF అలాగైనా మనం చెప్పుకోవచ్చు. ఇఫ్ ద రేషియో ఆఫ్ ది పిరమిడ్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ 9:16 దెన్ ద రేషియో ఆఫ్ దేర్ ఆల్టిట్యూడ్స్ సో వాడు పిరమిడ్స్ ఇచ్చిన ఆల్టిట్యూడ్స్ ఇచ్చిన సైడ్స్ ఇచ్చిన మీడియన్స్ ఇచ్చిన సో అవన్నీ కూడా ఒకటే ఉంది కనుక ఆన్సర్ 9:16. రాంబస్ ద డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ ఎట్ సో ఎప్పుడైనా సరే రాంబస్లో డయాగ్నల్స్ అనేవి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ సో కనుక ఆన్సర్ 90 degrees. Find the area of the shaded region in the figure if ABCD is square of side 7 cm, APD and BPC are semicircles. ఇక్కడ మనకి చూడండి ఈ స్క్వేర్లో 2 సెమీసర్కిల్ తీస్తే అర్థం ఏంటంటే ఒక ఏరియా ఆఫ్ ది సర్కిల్ తీస్తామన్నమాట. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏంటి A × A 7 × 7 మైనస్ πr స్క్వేర్. πr స్క్వేర్ అంటే π × 22/7 సో r అంటే 7/2 7/2 కనుక 7 7 క్యాన్సిల్ అయితే మనకి 2 1s are 2 11s are సో 49 - 77/2 సో 49 - 38.5 49లో 38.5 తీస్తే 10.5 is the answer. Next, if AB and CD are two common tangent to circle which touch each other at C then D lies on AB such that CD is equal to 4 cm then AB is equal to చూడండి ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మనకి AB అనేది ట్యాంజెంట్ మాట. ఈ రెండు ట్యాంజెంట్స్ సర్కిల్స్ని C అనే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సో అయితే మనకి CD అనేది ABకి పర్పెండిక్యులర్ మాట. సో మనకి CD అనేది 4 ఇచ్చాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే D అనేది ఎక్స్టీరియర్ పాయింట్ అప్ టు సర్కిల్ అంటే ఎక్స్టీరియర్ పాయింట్ నుండి ఏదైనా ఒక సర్కిల్ ట్యాంజెంట్ డ్రా చేస్తే అవి ఈక్వల్ మాట. కనుక CD ఈజ్ ఈక్వల్ టు AB AD ఈజ్ ఈక్వల్ టు BD కనుక అన్నీ ఈక్వల్గా ఉంటాయి. కనుక మనకి ఇప్పుడు AB అడుగుతున్నాడు కనుక సో 4 + 4 అనేది 8 అవుతుంది. ఎందుకంటే CD 4 కనుక AD కూడా 4 అవుతుంది. సో 4 + 4 8. నెక్స్ట్ ఇఫ్ ద టాంజెంట్స్ PA and PB ఫ్రమ్ ఎ పాయింట్ P టు సర్కిల్ విత్ O ఆర్ ఇంక్లైన్డ్ విత్ ఈచ్ అదర్ అట్ యాంగిల్ ఆఫ్ 80 degrees దెన్ POA. సో ఇది ఆల్రెడీ మనకు తెలుసండి 40 + 90 + x సో ఈజ్ ఈక్వల్ 180 180లో 130 తీస్తే 150 degrees. ఇప్పుడు ఈ ఫిగర్లో మనకి ఏంటంటే హైపోటెనస్ 4 ఇచ్చారు నెక్స్ట్ 30 degrees యాంగిల్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం కట్టాలంటే AP కట్టాలి. AP కావాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు sin 30 తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆపోజిట్ సైడ్ బై మనకి హైపోటెనస్ సారీ ఇది మనకి ఏంటంటే AP కట్టాలి మనకి ఏవో కట్టాం మనం. సో AP కట్టాలంటే మనకి cos θ తీసుకోవాలి. cos 30 degrees ఈజ్ ఈక్వల్ టు cos 30 ఈజ్ ఈక్వల్ టు x/4. సో cos θ అంటే √3/2 ఈజ్ ఈక్వల్ టు x/4. సో x ఈజ్ ఈక్వల్ టు 4√3/2 x ఈజ్ ఈక్వల్ 4√3/2 సో 4√3/2 అంటే 2√3 సో 2√3 అంటే ఆప్షన్ సి అండి. సో ఇది కూడా చిన్న మిస్టేక్ జరిగింది. ఆప్షన్ సి. ద యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ ఈస్ 90 degrees. యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ ఈస్ 90 degrees. ఏ సిలిండర్ పెన్సిల్ ఈజ్ షార్ప్డ్ విత్
to produce a perfect cone at one end with no overall loss of length. The diameter of the pencil is 1 centimeter and length of the conical portion is 2 centimeters. Calculate the volume of the savings. చూడండి ఇక్కడ మనకి అంటే మొత్తం కొనికల నుండి మనం ఏం చేయాలంటే మనం ఏదైతే సార్ట్ చేసామో అది తీసేయాలన్నమాట. అప్పుడు మనకు వస్తుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది 2/3 πr స్క్వేర్ హెచ్ వస్తుంది. సో 2/3 ఇంటూ పై వాల్యూ ఆల్రెడీ 355/113 ఇచ్చాడు. సో ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ మనం అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఆన్సర్ మనకి 1.05 వస్తుంది. ఇది చేయండి, క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా వస్తుంది. If the diagonals of a rhombus are 10, 24, then the area is so 1/2 into 10 into 24 and 2 12s are so 12 10s are 120 is the answer. If tan theta is equal to 1/√7, then the cosecant square theta minus secant square theta by cosecant theta plus secant square theta. సో మనకి ఇక్కడ డయాగ్రామ్ వేసుకుంటే √7 అనేది అడ్జసెంట్ అవుతుంది, 1 అనేది ఆపోజిట్ అవుతుంది. మనకి డయాగ్నల్ హైపోటెన్యూస్ నుంచి 2√2 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం 8 - 8/7 by 8 + 8/7. సో 8 8s are 64, 7 8s are 56లో 8 తీస్తే 48, 56 + 8 చేస్తే 64. సో మనకి ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 5/7 అనేది వస్తుంది మనకి, సారీ 3/4 వస్తుంది. ఎందుకంటే 16 3s are 16 4s are cot square a minus sin cos to the power of 4a minus sin to the power of 4a is equal to మనకి cos square a minus sin square వస్తుంది, ఆప్షన్లో లేదు కనుక నన్ను x tan theta plus y secant theta is equal to p, x secant theta plus y tan theta is equal to q అయితే మనకేంటి. సో మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే మనకి థర్డ్ ఆప్షన్ వస్తుంది, q² - p² is equal to x² - y². Two towers heights h1 h2 subtend angle 60 degrees 30 degrees respectively, then the midpoint of the line joining their feet, then h1 h2 h2. ఇక్కడ మనకి h1 కట్టాలంటే tan 60 తీసుకోవాలి. సో tan 60 is equal to h1/x, ఎందుకంటే మిడ్ వాల్యూ కనుక అది ఇది డిస్టెన్స్ ఈక్వల్ ఉంటాయి. అప్పుడు tan 60 అనే √3 కనుక √3 is equal to h/x. అదేవిధంగా ఇక్కడ tan 30 తీసుకుంటే అది కూడా ఏమవుద్ది 1/√3 is equal to h2/x. మనకి h1 h2 కావాలి కనుక √3 is to 1/√3 కావాలి. సో √3 is to 1/√3 అంటే మనకి 3:1. సో ఆన్సర్ 3:1. Two poles are a meters apart and the height of one is double the other. If from the middle point of the line joining their feet an observer finds the angular elevation of their tops to be complementary, then the heights of the smaller pole. సో ఇది మనకి ఏంటంటే డయాగ్రామ్ మనకి ఈ డయాగ్రామ్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను వేసాను ఈ డయాగ్రామ్ ఉంటుంది. సో చేస్తే మనకి a/2 × √2 వస్తుందండి. If a plus b are supplementary angles, then a plus b is equal to 180 degrees. ఎప్పుడైనా సప్లిమెంటరీ అయితే 180 degrees, అదే కాంప్లిమెంటరీ అయితే 90 degrees. ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ సెటన్ ఈవెంట్, సెటన్ అంటే కంపల్సరీ కదా ష్యూర్ ఈవెంట్ ఎప్పుడు కూడా మనకి 1 అవుతుంది. ద నెంబర్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ది ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. మన మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 48/3 అంటే 16 ఉంటాయి అని మల్టిపుల్స్ ఆఫ్ 3, మొత్తం 50 ఉన్నాయి కనుక 16/15. సో 2 8s are 2 25s are ఆన్సర్ 8/25. ద విడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇన్ హిస్టోగ్రామ్లో కూడా మనకి ఇలా ఉంటుందండి. ప్రతి విడ్త్ కూడా మనకి ఒక క్లాస్ ఇంటర్వల్ని డినోట్ చేస్తాం. ఎందుకంటే క్లాస్ ఇంటర్వల్ 1, 10, 11, 20, 21, 30 ఇవన్నీ కూడా క్లాస్ ఇంటర్వల్స్ మనకి ఆ విడ్త్ మాట అవుతాయి. లెంత్ అడగలేదు, విడ్త్ మాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బీ డిటర్మైన్డ్ బై గ్రాఫికల్లీ. మీన్ అనేది మనం గ్రాఫికల్గా మనం రిప్రజెంట్ చేయలేమండి. మీడియన్ చేయగలము, మోడ్ చేయగలము. ఫ్రమ్ దిస్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫైండ్ ద, ఇది మళ్ళీ వస్తుందని నేను చెప్తాను. 6, 5, 7 గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ వాట్ ఇస్ ద ఏఎం అంటే అథమెటిక్ మీన్ అండి. సో సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఇక్కడ 1 × 1, 2 × 2, 3 × 3 అంటే మనకి స్క్వేర్స్ మాట. స్క్వేర్స్ అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ బై సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే n × n+1 × 2n + 1/6. సో సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ అంటే n × n+1/2. సో 2 1s are 3, 2 3s అవుతుంది, n క్యాన్సిల్ అవుతుంది, n+1 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 2n + 1 మనకి 3 అవుతుంది, 2n + 1/3 అవుతుంది ఆన్సర్. ద ఎస్ఎఫ్ ఆఫ్ 26, 169 is 13. దెన్ ఎల్సిఎం, మనకి ఎల్సిఎం కావాలంటే అదే 2 నెంబర్స్కి ఏం చేయాలంటే మనకి అక్కడ 169 2s are తీసుకోవాలి. ఎందుకంటే 169 అనేది 26 టేబుల్ లేదు కనుక 169 2s are తీసుకోవాలి. అప్పుడు మనకి 338 ఆన్సర్ అవుతుంది. ఒకవేళ అది కూడా లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి 169 3s చేయాలి. అది కూడా లేకపోతే 169 4s తీసుకోవాలి. అప్పుడు ఏదైతే మనకి ఆ 169 టేబుల్ ఉంటుందో అప్పుడు మనకి అదే ఎల్సిఎం అవుతుంది అన్నమాట. log 2 is equal to 0.3010. then the number of digits in 4 to the power of 2013 is. సో మనకి ఏంటంటే దీన్ని x అనుకొని ఇప్పుడు బోత్ అప్లై లాగ్ అని బోస్తే తీసుకుంటే log x is equal to 2013 into log 4. log 4 అంటే ఏం రాయొచ్చు, log 2² రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది 4026 into log 2. log 2 అంటే ఎంత 0.3010.
3010 అంటే 0.3010 ఇంటూ 4026 దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 1211 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏంటి మనకి 1212 ఎందుకంటే మనకి n+1 ఉంటుంది కనుక దీని నెక్స్ట్ నెంబర్ 121. ఇప్పుడు √1 + b - 1/b అంటే దీన్ని రేషనలైజింగ్ చేస్తే మనకి √1 + b + 1/√1 + b + 1. సో అప్పుడు మనకి ఏమవుతుంది రేషనలైజింగ్లో 1 + b అంటే రూట్ క్యాన్సిల్ అవుతుంది. a + b అంటే a - b కనుక a² - b² కనుక 1 + b - 1 -1 + 1 క్యాన్సిల్ అవుతుంది. పైన ఉన్న b కింద ఉన్న b క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఏమొస్తుంది అంటే 1/√1 + b + 1 అంటే మనకి సెకండ్ ఆప్షన్ అవుతుంది. If n is a natural number then 6 power n minus 5 power n always ends with. సో 1 తీసుకుంటే 6 - 5 1 అవుతుంది. 2 తీసుకుంటే 6² - 5². 6² అంటే 36, 5² అంటే 25, 36లో 25 తీస్తే 11 అవుతుంది. అంటే ఏ నెంబర్ తీసుకున్నా సరే మనకి యూనిట్ డిజిట్ అనేది 1 వస్తుంది. n of a = 5, n of b = 5, n of a = 8, then n of a సెక్షన్ b. సో మనకి 5 + 5 అనేది 10, 10లో 8 తీస్తే 2 కనుక ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. If a is equal to x then x belongs to n and 1 less than x less than 10 then n of a. సో 1కి 10కి మధ్యలో 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉంటుంది. ఇవన్నీ కౌంట్ చేస్తే 8 నెంబర్స్ ఉంటున్నాయి. The mean of the xn 1/x is m. The mean of the x³ + 1/m x³. Mean of the xn 1/x అంటే x + 1/x = m. అప్పుడు x + 1/x = 2m అవుతుంది. అప్పుడు x³ + 1/x³ / 2 కావాలి మనకి. a³ + b³ అంటే a + b whole cube minus 3 into a + b. సో అప్పుడు మనం ఈ విధంగా చేస్తే a + b whole cube అంటే ఏంటి 2m whole cube అంటే 8m³ అవుతుంది. -3 into a + b. a + b అంటే మనకి 2m కనుక 3 into 2m by 2 చేస్తే మనకి m కామన్ తీస్తే అప్పుడు 2 1 2 4 2 క్యాన్సిల్ అయితే 4m into 4m³ - 3 అవుతుంది అన్నమాట. 4m² - 3 ఇందా మనం చూసుకున్నాం కండి. సో పీపుల్ హూ స్కోర్ లెస్ దాన్ 40 మార్క్స్ అన్నమాట. లెస్ దాన్ 40 అంటే ఇక్కడ 9 ఉంది. ఇందాల మనకి 7, 5, 6, 6 + 5 11, 11 + 7 18, 18 + 9 27 అంటే 27 మెంబర్స్ అనేవాళ్ళు తక్కువ మార్కులు వచ్చామట. సో తక్కువ 40 కన్నా తక్కువ వచ్చామట 27 మెంబర్స్కి. ఐడెంటిఫై ద డిజాయింట్ సెట్స్ అమంగ్ ది ఫాలోయింగ్. a - b అంటే ఏలో ఉండాలి బీలో ఉండకూడదు. b - అంటే బీలో ఉండాలి ఏలో ఉండకూడదు కనుక అంటే ఆ రెండు మాత్రమే డిజాయింట్ సెట్స్ అవుతుంది. మరి b ఎందుకు సావదంటే a - b అంటే ఏలో ఉండాలి బీలో ఉండకూడదు. మరి మళ్ళీ ఏ అంటే ఏలో ఉండాలి బీలో ఉండకూడదు. ఏ అంటే ఆ రెండు కూడా సో ఏలో ఉన్నాయి కనుక అవి డిజాయింట్ అవ్వదు. అదేవిధంగా ఇది కూడా డిజాయిన్స్ అవ్వదు. ఇఫ్ 2 zeros of the polynomial √5 - √5 then the third zero. సో థర్డ్ జీరో నేను -3 వేసాను. -3 వేస్తే ఏమవుద్ది -3 whole cube అంటే -27, -3² అంటే 9, 9 3 27. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 5 15. అదేవిధంగా -15 +15 - 15 క్యాన్సిల్ 27 - 27 క్యాన్సిల్ కనుక ఆప్షన్ 3. ఇఫ్ ఆల్ఫా కమ్ బీటా ది జీరోస్ ఆఫ్ ది polynomial దెన్ 1/α + 1/β. ఇక్కడ 1/α 1/β అంటే ఎల్సిఎం తీస్తే α + β / α × β. α + β అంటే ఏంటి -b/a. α × β అంటే c/a. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయితే -b/c అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఏంటంటే మనకి ax² + bx + c. అప్పుడు మనకి ద డయాగ్రామ్ దెన్ ఏది కరెక్ట్ అవుతుందో అడుగుతున్నాడు. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఏ అనేది ఇప్పుడు కూడా >0 ఎందుకంటే పైకి వెళ్ళింది కనుక ఏ >0 అవుతుంది. ఇంకా రూట్స్ అనేవి మనకి 2 పాజిటివ్ నెంబర్స్. రూట్స్ అనేవి 2 పాజిటివ్ నెంబర్స్. అవి కూడా 2 పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ కనుక మనకి 2 పాజిటివ్ వచ్చాయంటే ఇప్పుడు 2, 3 తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అంటే x - 2 × x - 3 = 0. అప్పుడు x² - 5x + 6. అక్కడ -5x కనుక b <0, c <0. సో b <0, c అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సో ఇఫ్ x is equal to 2 + 2/3 + 2/1/3 దెన్ ద వాల్యూ ఆఫ్ x³ - 6x² - 6x. నేను ఏం చేశానంటే ఈ +2 నడిచే తీసుకెళ్ళాను. అప్పుడు ఏమవుతుంది x - 2 = 2/2/3 + 2/1/3. ఇప్పుడు క్యూబింగ్ అని బోత్ సైడ్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ a - b whole cube కనుక a³ - b³ - 3ab × a + b. సో ఇప్పుడు ఆ విధంగా చేస్తే x³ - 8 - 3ab. సో -3 × a + b అంటే ఏంటి మనకి సో ఇచ్చిన ఆప్షన్ వస్తుంది అనమాట. అదేవిధంగా రైట్ సైడ్ కూడా a + b whole cube చేస్తే వస్తుంది. సో ఇదంతా మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ 2 వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్ ద లైన్స్ y = x, x = 6, y = 0. ఇక్కడ మనకి సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి x 6 y 6 కనుక ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది కనుక x 6 y 6 కనుక ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ బేస్ × 8 కనుక హాఫ్ × 6 × 6. సో 2 1 2 3 6 3 18. సో 18² యూనిట్స్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్లోని టాప్ 50 మోడల్ పేపర్స్లోని బిట్స్ అన్నమాట. రేపు మనం మోడల్ పేపర్ 6 కలుద్దాం. అయితే
ఈరోజు మెగా గ్రాండ్ టెస్ట్ అనేది రాయండి ఖచ్చితంగా. సో టాపర్స్ లిస్ట్ అనేది రేపు నుండి మనకి వెబ్సైట్లో వస్తుంది గ్యారంటీగా. ఇంకా ఎవరైతే టాప్ 20 మోడల్ పేపర్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఇంకొక 2 రోజులు అయితే ఎదురు చూడండి. సో ఈరోజు మనకి 19 కనుక సో ఎల్లుండి ఉదయం కరెక్ట్గా 8 గంటలకు నేను టాప్ 20 మోడల్ పేపర్స్ అనేది ఖచ్చితంగా 8 గంటలకు నేను పోస్ట్ చేస్తాను. అదేవిధంగా 10 గంటలకి సో దాని యొక్క సొల్యూషన్స్ అనేవి వస్తాయి. సో అదేవిధంగా ఈవినింగ్ 4 గంటలకి మోడల్ పేపర్ 2 అనేది వస్తుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి సో దాని యొక్క సొల్యూషన్స్ వస్తాయి. సో అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో ఖచ్చితంగా సో ఈ యూట్యూబ్ జాయిన్ పడుతున్నారో జాయిన్ అవ్వండి, లేదంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. సో ఏదైనా సరే వాట్సాప్ కాల్ చేయండి. వాట్సాప్ కాల్ అయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ బిట్స్ అనేవి మీకు స్క్రోలింగ్ అవుతాయి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలిసినట్లయితే నేను ఖచ్చితంగా వాటిని రెక్టిఫై చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ దివాళీ. సో మీరందరూ దీపావళి చాలా బాగా సెలబ్రేట్ చేశారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు క్లాస్ 10 o'clock పెట్టడానికి కారణం ఏంటంటే మీరు 7 నుండి 10 వరకు అంటే 3 గంటలు దీపావళి సెలబ్రేషన్స్లో ఉంటారనే ఉద్దేశంతో చివరి రోజు మనకి మరి ప్రతిరోజు కంటిన్యూస్గా ఏ రోజు కూడా మనం ఆగకుండా ప్రతిరోజు మనం మన యొక్క IIIT క్లాస్ అయితే చూసాము. మరి ఈరోజు కూడా చివరి రోజు ఎందుకు మనం పెట్టకూడదనే ఉద్దేశంతో IIIT అనేది ఈరోజు చివరి రోజు మనకి 45 డే అనేది ఈరోజు లాస్ట్ 10 గంటలకు పెడుతుంది అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ లాస్ట్ చాప్టర్ మనకి స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్, స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటుంది. వీలైతే మనకి ప్రాబబిలిటీ కూడా చెప్తాను, ఒకవేళ వీలైతే కాన్సెప్ట్. సో మీకు ఈరోజుతో మ్యాథమెటిక్స్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఫిజిక్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కెమిస్ట్రీ కూడా నిన్నటితో మనకి మొత్తం అంతా కూడా కంప్లీట్ అయింది. అంటే మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయ్యాయి. సో అయితే ఇంకా మనకి బయాలజీ 2 చాప్టర్స్ అయ్యాయి. తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి 2 చాప్టర్స్ అయ్యాయి. మిగిలిన బయాలజీ 8 లెసన్స్ కూడా డైలీ మీకు మార్నింగ్ 10 o'clock వస్తుంది. మరి 7 గంటలకి రోజు ఏమొస్తుంది సార్ అంటే ఎందుకంటే 45 డేస్ కోర్స్ అయిపోయింది కనుక రేపు నుండి నేను మోడల్ పేపర్స్ అనేవి మీకు పెడుతున్నాను. సో రోజుకి ఒక మోడల్ పేపరు, లేదంటే ప్రాక్టీస్ పేపర్, లేదంటే
ఇంపార్టెంట్ మోడల్ పేపర్. సో ఇలాగ మీకు రోజుకొకటి పెడతాను అనమాట. సో అంటే మనకి రేపు 15వ తేదీ నుండి 28 వరకు, ఎన్ని రోజులైతే అన్ని రోజులు, లాస్ట్ రోజు వరకు కూడా మీకు మోడల్ పేపర్స్ అనేవి పెడతాను. అయితే ఎగ్జామ్ ముందు రోజు వరకు మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అని ఉంటుంది. సో మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్ అని ఉంటుంది. సో ఆ పేపర్ మనకు చాలా బాగుంటుంది. సో అది కూడా చూడండి. సో ఏదేమైనా సరే ఇదంతా కూడా ఫ్రీ. సో అయితే చాలామంది నాకు ఏంటంటే ఫోన్ చేసి సార్ మాకు మోడల్ పేపర్స్ కావాలి, మాకు ఎక్కువ మోడల్ పేపర్స్ కావాలి, మాకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి సార్ అని అంటున్నారు. అయితే ఈ రోజు వరకు మీకు ఏదైతే ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈరోజు నేను చాలా బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ పోస్ట్ చేయడం జరిగింది. స్టడీ లెవెల్, ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు తెలుసు ఎక్స్ట్రా స్టడీ లెవెల్. ఈరోజు నేను చాలా అంటే బిట్స్ నేను పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వితిన్ 2 or 3 డేస్లో మొత్తం అంతా కూడా 10,000 ఏదైతే నేను 10,000 బిట్స్ మ్యాథ్స్లో చెప్పానో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది వితిన్ 4 or 5 డేస్. లేదంటే 21st లోపైనా సరే మనకి 10,000 బిట్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. అయితే 21st తర్వాత మనకి ఓన్లీ 1 వీక్ ఉంటుంది ఎగ్జామ్కి టైము. సో ఆ 1 వీక్ మోడల్ పేపర్స్ అనేవి నేను మెంబర్షిప్ అనేది కొత్తగా నేను క్రియేట్ చేస్తున్నాను. సో మనకి ఏంటంటే యూట్యూబ్ వారు జాయిన్ బటన్ ఇచ్చారు కనుక జాయిన్ బటన్ మనం యూజ్ చేసే ఉద్దేశంతో మనకి ఎక్స్ట్రా మోడల్ పేపర్స్ మనకి ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాను. ఏంటంటే అండి GSmart టాప్ 20 మోడల్ పేపర్స్ మెంబర్షిప్. సో ఈ మెంబర్షిప్ ఏంటంటే టాప్ 20 మోడల్ పేపర్స్. సో మరి ఈ టాప్ 20 మోడల్ పేపర్స్లో ఏముంటుంది సార్? ఇందులో 10 మోడల్ పేపర్స్ నా చేతితోనే నేనే హ్యాండ్ రైటింగ్తో సో రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది ఏ విధంగా రాస్తానంటే సో ఇక్కడ బిట్ రాస్తాను, ఆ బిట్ సంబంధించి కొంచెం గ్యాప్ ఉంచుతాను, ఆ గ్యాప్లోనే చేస్తాను. ఎందుకంటే మన ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ పక్కనే అంటే క్వశ్చన్ పక్కనే మనం ఆన్సర్స్ రాయాలి. ఎప్పుడైనా సరే రఫ్ ప్లేస్ ఇచ్చినా అది యూజ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇదే ప్రశ్నని అక్కడ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయడం చాలా ఇబ్బంది. అంటే మళ్ళీ ఇది అక్కడ కాపీ చేస్తాం, మళ్ళీ అక్కడ చేస్తాం, అక్కడ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ మళ్ళీ ఇక్కడ చూస్తాం, వచ్చిన తర్వాత మళ్ళీ OMRలో పెడతాం. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. అంటే మనం ఆ క్వశ్చన్ పక్కన మనం ఆన్సర్స్ రాస్తాం అనుకోండి, సొల్యూషన్ రాస్తాం అనుకోండి, సో మనకి ఆన్సర్ వస్తే కనుక ఇమీడియట్గా OMRలో మనం పబ్లింగ్ చేయొచ్చు. సో అందుకని ఉద్దేశం ఏంటంటే మనం ఆ క్వశ్చన్ పక్కనే చేసే విధంగా నేను ఆ విధంగా టాప్ 10 మోడల్ పేపర్స్ అంటే 20లో 10 మోడల్ పేపర్స్ నేను నా చేతులతోనే సో రాసి నీట్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ రాస్తాను, ఫిజిక్స్ రాస్తాను, కెమిస్ట్రీ రాస్తాను, బయాలజీ రాస్తాను. అయితే మ్యాథమెటిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మీకు ఫిజికల్ సైన్స్, బయాలజీ కూడా మా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వారి చేత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాప్ 10 మోడల్స్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే చాలా డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి IIIT ఎలాగైనా సరే ఒక్క మార్క్ కూడా పోకుండా అన్ని మార్క్స్ రావాలి, ఫుల్ మార్క్స్ రావాలి. సో 90+ రావాలి. 90+ వస్తే మనకి ఖచ్చితంగా మనకు నచ్చిన చోట ప్లేస్ వస్తుంది. సో ఈ గ్రూప్ ఏంటంటే ఎవరైతే బాగా ఎక్కువ ప్రాక్టీస్ కావాలో వాళ్ళకి మాట. అయితే ఈ PS బయాలజీ అంటే ఒక ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 1 ప్రశ్నకి మనకు 4 ఆప్షన్స్ ఉంటే ఏది కరెక్ట్ అవుతుంది, మిగతా 3 ఎందుకు రాంగ్ అవుతుంది, ఆ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఒక ఆప్షన్ రైట్, సో అది ఎందుకు రైట్ అయిందో చెప్తాం. మిగతా 3 ఎందుకు రాంగ్, సో మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అయ్యాయి అది కూడా చెప్తాం. మిగతా 3 దేనికి రైట్ అవుతాయో ఆ విధంగా కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఫిజిక్స్ అండ్ బయాలజీ. సో మ్యాథమెటిక్స్ అయితే తిరగలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఏ ప్రశ్న ఇస్తారో దానికి ఖచ్చితంగా షార్ట్ కట్లో ఆన్సర్ వస్తుంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఆన్సర్ వస్తుంది. సో ఆ విధంగా షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. సో మంచి షార్ట్ కట్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్లోని చాలా మంచి సెలెక్ట్ చేసుకుని ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ఈ మోడల్ పేపర్ టాప్ 10 మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ ప్రకారం ఉంటుంది. గవర్నమెంట్ మనకి రిలీజ్ చేసింది. సో కొన్ని క్వశ్చన్స్ మ్యాచింగ్ ఉన్నాయి. సో మ్యాచింగ్ కూడా ఇస్తాను. కొన్ని క్వశ్చన్స్ అసెస్ క్వశ్చన్స్ మాట. అంటే ఏ రైటా, బి రైటా, లేదంటే 2 రైటా, లేదంటే 2 రాంగా, లేదంటే మొదటి ఆన్సర్ రెండో ఆన్సర్ రైటు, మొదటి ఆన్సర్ రెండో ఆన్సర్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ చదివేసి ఆ పారాగ్రాఫ్కి ఆన్సర్స్ రాయాలి. అటువంటి మ్యాథ్స్ బిట్స్ కూడా ఇస్తున్నారు. సో మొత్తం ఎన్నైతే రీజనింగ్, అనలిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయో మ్యాథమెటిక్స్లో అన్నీ కూడా మనకి మోడల్ పేపర్ ప్రకారమే రాయడం జరుగుతుంది. నేనే రాస్తాను. మనకి గవర్నమెంట్ ఇచ్చిన మోడల్ పేపర్ ప్రకారమే అన్ని చాప్టర్స్లోని మొత్తం అన్నీ తయారు చేసి నేను ఇస్తాను. సో టాప్ 10 మోడల్ పేపర్స్. అయితే ఇంక టాప్ 20లో ఇంకో టాప్ రిమైనింగ్ మోడల్ పేపర్స్ ఏంటంటే సో ఇందులో ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇస్తాను. అంటే డైలీ మనకి ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇది టాప్ 10 నేనే రాస్తాను ఇవి కూడా. అయితే ఏంటంటే వీటికి ఫిజిక్స్, బయాలజీ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఎందుకంటే ఈ టాప్ 10 మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేడమ్స్ చాలా టైం పడుతుంది. సో బట్ ఏంటంటే సో వీటికి మటుకు నేను మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి మటుకు నేను ఖచ్చితంగా మీకు అందరికీ ఏదైతే మెంబర్షిప్ ఉందో అందులో నేను యాడ్ చేస్తాను. అయితే ఇంకా ఇది ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు నుండి ఉందంటే 21st నుండి 25th వరకు, అంటే 5 డేస్ మాత్రమే.
ఈ టాప్ 10. సో ఈ టాప్ 10 ఉన్నాయి కదా, అవి 5 డేస్ మాత్రమే. మార్నింగ్ 8 o'clockకి ఒక పేపర్ పెడతాను. మీకు మార్నింగ్ 8 o'clockకి ఒక పేపర్ పెడతాను, అంటే వీడియో పెడతాను. ఈ పేపర్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అయితే పెడతాను అది. సో మీకు ఏంటంటే మార్నింగ్ 8 o'clockకి మీకు ఒక పేపర్ పెడతాను, ఈవినింగ్ 4 o'clock ఒక పేపర్ పెడతాను. ఈ పేపర్తో పాటు మీకు OMR కూడా పెడతాను. సో మీరు ఏం చేస్తారంటే ఓన్లీ OMRs మాత్రమే మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఒక 20 లేదా 30 ప్రింట్అవుట్లు తీసుకొని ఉంచుకోండి. సో పేపర్ ఎలాగ మనకి వాట్సాప్లో వస్తుంది కనుక ఆ పేపర్ చూసుకుంటే మీరు ఆన్సర్స్ రాయండి. ఇక్కడ 2 hours తీసుకోండి, అంటే మీకు మనకి 8 o'clock పేపర్ పెడతాను కనుక 10 o'clockకి మీకు దీనికి సంబంధించిన సొల్యూషన్స్ సంబంధించిన వీడియో వస్తుంది. అదేవిధంగా ఈవినింగ్ 4 o'clock నేను పేపర్ పెడతాను కనుక 2 hours రాసుకుంటే ఈవినింగ్ 6 o'clock డైలీ 6 o'clock ఈ పేపర్ సంబంధించిన కీ అనేది సొల్యూషన్ అనేది మీకు పెడతాను అనమాట. సో 80% కూడా ఈ మోడల్ పేపర్స్ కానీ ఈ కీ సొల్యూషన్స్ కానీ సొల్యూషన్స్ సంబంధించిన వీడియో కానీ ఎవరు కూడా పోస్ట్ చేయదు, ఎందుకంటే దిస్ ఇస్ ద మెంబర్షిప్ ప్రోగ్రామ్. సో 80% కూడా మీరు వీటిని ఎవరికి సెండ్ చేయదు. సెండ్ చేస్తే అది మీకే నష్టం, ఎందుకంటే మీరు అమౌంట్ పే చేస్తున్నారు. సో వారు అమౌంట్ పే చేయట్లేదు. సో అమౌంట్ పే చేసి వాళ్ళు అమౌంట్ పే చేయకపోతే మీకే నష్టం కనుక సో 80% ఇవి పంపించదు. అయితే మరి రిమైనింగ్ 10 మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే 26th 27th సో డైలీ 5 26th 5 27th 5 అయితే పెడతాను. అవార్డ్ అంటే ఓన్లీ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీరు వాటికి ఎగ్జామ్స్ రాయవసరం లేదు. సో రాయాలనుకుంటే రాసుకోవచ్చు. నేను ఎలాగో మీరు OMR డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కనుక రాసుకోవాలంటే రాసుకోవచ్చు, టైం అయితే ఉండదు కనుక ఓన్లీ మ్యాథ్స్లోనే షార్ట్ కట్స్ అన్నీ కూడా ఈ టాప్ 10 రిమైనింగ్ టాప్ 10 మోడల్స్ పేపర్స్లో ఉంటుంది. సో ఈ విధంగా ఇది 10 సో 20 మోడల్ పేపర్స్. మీరు ఎక్స్ట్రా కనుక ఈ 20 మోడల్ పేపర్స్ వస్తున్నాయి. ఇంకా మామూలుగా జనరల్గా డైలీ 7 గంటలకి మనకి సో రోజుకు మోడల్ పేపర్ అయితే వస్తుంది. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో డైలీ 7 గంటలకు మనకి ఏదైతే వీడియో ఉందో అది వీడియో అందరికీ వస్తుంది. సో ఎందుకంటే ఇది ఏంటంటే మనకి ఈ 4 సెంటర్స్లో మనకు నచ్చిన సెంటర్ ఎంచుకోవడానికి, సో మనకి మంచి ర్యాంక్ వస్తే మనకి నచ్చిన సెంటర్ మనకి ఇస్తారు కనుక కౌన్సిలింగ్లో కనుక మనం ఇచ్చిన ఆప్షన్స్, మనం ఆన్లైన్లో ఆప్షన్స్ ఇచ్చాం కదా, ఫస్ట్ ఇడుపులపై, నెక్స్ట్ న్యూస్ వీడియో, నెక్స్ట్ ఒంగోలు, నెక్స్ట్ శ్రీకాకుళం. సో ఈ 4 ఆప్షన్స్లో మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మనకి ఇస్తారు కనుక మనకు ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ రావాలంటే ఖచ్చితంగా మన ర్యాంక్ అనేది 4000 లోపు ఉండాలి. ఆ 4000 ర్యాంక్ రావడం కోసం ఈ మెంబర్షిప్ మాట. సో ఖచ్చితంగా ఇది మటుకు మీకు బాగా ఉపయోగపడుతుంది. సో అయితే మరి ఇది ఎలా జాయిన్ అవ్వాలి సార్? ఆల్రెడీ మీకు ఎక్స్ట్రా స్టడీ లెవెల్ మెంబర్షిప్ ఏ విధంగా జాయిన్ అవ్వాలో వీడియో పెట్టాను కదా, సో అదే విధంగా జాయిన్ అవ్వాలండి. సో మరి దీనికి కాస్ట్ ఎంత సార్ అంటే సో 499 రూపీస్ అండి. ఈ టాప్ 20 మోడల్ పేపర్స్, అందులోని ఫస్ట్ 10 మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ రిమైనింగ్ 10 మోడల్ పేపర్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. సో ఇలాగ 20 మోడల్ పేపర్స్ అయితే మీకు 499 రూపీస్కి మీకైతే అవైలబుల్ ఉంది. అది ఏ విధంగా అంటే మీరు యూట్యూబ్ జాయిన్ బటన్ ద్వారా మీరు జాయిన్ అయ్యి సో నాకు స్క్రీన్ షాట్ పంపించండి. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే మీరు యూట్యూబ్ ద్వారా ఏదైతే యూట్యూబ్ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవుతారో సో ఆ జాయిన్ బటన్ జాయిన్ అయిన తర్వాత మనకి మెంబర్షిప్ యూఆర్ ఏ మెంబర్ అని వస్తుంది. సో దాన్ని నా స్క్రీన్ షాట్ చేసి పంపించండి. సో ఒకవేళ మీరు యూట్యూబ్ ద్వారా పంపించలేకపోతే నాకు కాల్ చేయండి, నేను ఆల్టర్నేటివ్ అనేది చెప్తాను. అయితే ఈ యూట్యూబ్ ద్వారా మీరు జాయిన్ అయితే ఈ 499 నాకు 499 రాదండి, నాకు 70% మాత్రమే వస్తుంది. యూట్యూబ్ వారు 30% తీసుకుంటారు. సో అది మటుకు గుర్తుపెట్టుకోండి. అంటే మీరు సార్ 500 కదా సార్ 500 వెళ్ళిపోతుంది మీరు ఆలోచించొద్దు. నాకు ఓన్లీ 70% వస్తుంది. సో యూట్యూబ్ వారు మనకి 30% తీసుకుంటారు. సో 70% అంటే అంత 535 అంటే 350 రూపీస్ మాత్రమే నాకు వస్తుంది. సో అది మటుకు గుర్తుపెట్టుకోండి. సో ఇది అమౌంట్ అయితే కాస్ట్ బట్ ఏంటంటే సో 350 రూపీస్ మాత్రమే నాకు వస్తుంది. యూట్యూబ్ వారు 150 రూపీస్ తీసుకుంటారు. కనుక ఎవరైతే ఉన్నారో ఈ 499 పే చేసి నాకు స్క్రీన్ షాట్స్ పంపించినట్లయితే ఈ స్పెషల్ గ్రూప్లో యాడ్ చేస్తాను. 21st నుండి 25th వరకు డైలీ చెప్పాను కదా, మార్నింగ్ 8 ఈవినింగ్ 4 ఖచ్చితంగా మోడల్ పేపర్స్ అయితే వస్తాయి విత్ OMR. మీరు ఏం చేయాలంటే OMRని ప్రింట్అవుట్ తీసుకుని మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. ఒకవేళ మీకు OMR ప్రింట్అవుట్ లేకపోతే మీరు ఒక వైట్ పేపర్ మీద బబ్లింగ్ చేసుకుంటూ సో
అవి లేంటే దానికి ఒక ఆన్సర్స్ రాయండి. 100 బిట్స్ రాసుకోండి. ఆ 100 పక్కన చిన్న చిన్న గ్యాప్ ఉంచుకొని సో వాటికి ఒక ఆన్సర్స్ అనేది మీరు రాయండి. ఓఎంఆర్ ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే ప్రింట్అవుట్ అనేది అవైలబిలిటీ లేకపోతే సో ఏదైనా సరే మీరు మటుకు ఈ 5 days మటుకు గ్యారంటీగా మార్నింగ్ ఒక 2 hours ఈవినింగ్ ఒక 2 hours స్పెండ్ చేసి ఎగ్జామ్స్ ఈ టాప్ 10 రాయనట్లే 5 days. సో ఈ 5 days టాప్ 10 మోడల్ పేపర్స్ నేను రాసినవి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అందులోని ఆ మోడల్ పేపర్స్లోని ఆ మోడల్ క్వశ్చన్స్ రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే అన్నీ రావని చెప్పి నువ్వు కొన్నైనా వస్తుంది. మనకు ఒక మార్క్ వచ్చినా సరే మన మంచి ర్యాంక్లోనే ముందు ఉంటామండి. ఎందుకంటే అందరికీ 70 వచ్చింది, నాకు 71 వచ్చింది అనుకున్న మార్కు, నేను అందరికన్నా ముందు ఉంటాను. సో మనకి ఖచ్చితంగా మంచి ర్యాంక్ రావాలంటే అందరికన్నా ఒక మార్క్ అయినా ముందు ఉండాలి. ఆ ఒక మార్క్ రావడం కోసం ఇది మాట. సో అందుకంటే అందరికీ ఈక్వల్గా వస్తాయి, అందరికీ 70, 80 వస్తాయి. బట్ అందరికీ 70, 80 అయితే ఆ 70, 80 దాటినోడికే కదా ర్యాంక్ వస్తుంది. కనుక దానికోసం నా యొక్క ప్రయత్నం అండి. బట్ నేనైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, రోజుకి ఒక పేపర్ అయితే రాస్తున్నాను. కనుక మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ 499 ఇదేంటంటే సో ఎవరైనా పే చేయొచ్చు. అయితే ఆల్రెడీ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ సో ఆల్రెడీ ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి 299 రూపీస్ అండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నా దాంట్లో యూట్యూబ్లో మెంబర్షిప్ తీసుకున్నారు కనుక వాళ్ళకి 299 రూపీస్ మాత్రమే. వాళ్ళకైతే నేను ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పే చేశారు కనుక. సో వాళ్ళు జస్ట్ 299 పే చేస్తే వాళ్ళని టాప్ 20 మోడల్ పేపర్స్ మెంబర్షిప్లో నేను యాడ్ చేస్తాను. సో ఎవరైతే ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఉన్నారో వాళ్ళు జస్ట్ 299 పే చేయండి చాలు. ఈ 299 కూడా తెలుసు కదా మీకు, యూట్యూబ్కి నుంచి 70%, 30% నాకు నుంచి 70% వస్తుంది కనుక. సో మీరు కనుక ఈ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వలేకపోతున్నాము అనుకుంటే నాకు కాల్ చేయండి. కింద నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేస్తే నేను సో వాటికి ఒక సొల్యూషన్ చెప్తాను. ఏ విధంగా జాయిన్ బటన్ జాయిన్ అవ్వాలి, ఏ విధంగా సెండ్ చేయాలని నేను చెప్తాను. సో కనుక ఇది ఫ్రెండ్స్ ఈ జీ స్మార్ట్ టాప్ 20 మోడల్ పేపర్స్ మెంబర్షిప్ అనేది. సో ఖచ్చితంగా ఈ టాప్ 10 మొత్తం టాప్ 20 మోడల్ పేపర్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ టాప్ 10 మొత్తం మ్యాథమెటిక్స్ బిట్స్ మీరు ఆ మోడల్స్ ప్రిపేర్ అయితే అంటే ఒక మోడల్ పేపర్లో 50 ఉంటుంది. సో 50 × 20 అంటే 1000 మోడల్ పేపర్స్, 1000 మోడల్ బిట్స్ ఉంటాయి మ్యాథ్స్లో. ఈ 1000 మోడల్ బిట్స్ చేస్తే ఖచ్చితంగా మనకి 50 out of 50 వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంకా పిఎస్ బయాలజీ కూడా మీకు ఏంటంటే విత్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ రైట్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది, మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు అవ్వవు, సో అవి దేనికి అవుతాయి, సో ఆ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కనుక చాలా బాగుంటుందండి ఈ ప్రోగ్రామ్. సో ఈ మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలంటే రెగ్యులర్ వారు ఎవరైనా సరే 499 పే చేయాలి. అదే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళైతే జస్ట్ 299 పే చేస్తే చాలు. సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని తర్వాత మనకి స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్ ఉంటుంది, దాని తర్వాత స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈరోజుతో మ్యాథమెటిక్స్ అయిపోతుంది. రేపు నుండి ప్రతిరోజు 7 గంటలకు మీకు మోడల్ పేపర్ ఉంటుంది. ఓన్లీ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ జస్ట్ స్క్రోలింగ్ అవుతాయి. వాటిలో ఏమైనా రాంగ్స్ ఉంటే మనకు నాకు కామెంట్ బాక్స్లో పెట్టినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్ అనేది. సో ఇది ఫ్రెండ్స్, మీ అందరి కోసం నేను ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాను, మీరు కూడా హార్డ్ వర్క్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది అందరికీ కాదండి, ఎవరైతే ఎక్కువ మోడల్ పేపర్స్ కావాలి, నాకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. సో వాళ్ళందరి కోసం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది, ఈ మెంబర్షిప్. సో మనకి కింద 2 మెంబర్షిప్స్ బటన్స్ అయితే ఉంటాయి. సో ఆ 2 మెంబర్షిప్లో ఒకటి ఏంటంటే మనకి టాప్ 10 మోడల్ పేపర్స్, ఇంకోటి ఏంటి ఎక్స్ట్రా స్టడీ లెవెల్. సో ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఇప్పటివరకు మనకి 399 ఉంది. సో ఇప్పుడు దాన్ని 299 చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అది అయిపోయింది కనుక. ఇప్పుడు 299 పే చేస్తే మీరు ఆటోమేటిక్గా ఈ దీంట్లో వచ్చేస్తారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్ ఉంటుంది, ఆ స్టాటిస్టిక్స్ అంటే సాంఖ్యక శాస్త్రం మరి కాన్సెప్ట్ ఉంటుంది, అది చూడండి. సో ఆ తర్వాత ఏంటంటే రేపు నుండి మోడల్ పేపర్స్ చూద్దరు. రేపు నుండి మీకు 10 గంటలకి బయాలజీ క్లాసెస్ అయితే ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా నెక్స్ట్ క్లాస్ని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.